2026 జ్యోతిష్యం ప్రకారం వృషభరాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రాశివారి కోరికలన్నీ నెరవేరే అవకాశముంది. శుక్రుడిని ప్రేమ, అందం, భౌతిక ఆనందం, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇదిలా ఉండగా కొత్తేడాదిలో శుక్రుని సంచారం వేళ ఈ రాశివారి జీవితంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశముంది. ఈ కాలంలో శని మీనంలో, రాహువు కుంభం, మకరంలో, కేతువు సింహం, కర్కాటకంలో, గురువు ఏడాది మధ్యలో కర్కాటక రాశిలో హంస రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. మరోవైపు సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు నిర్దిష్టకాలం తమ స్థానాలను మారుస్తూయే ఉంటారు. ఈ సమయంలో మీ వ్యక్తిగత జీవితంపై కొంత ప్రభావం పడుతుంది. అంతేకాదు కొత్తేడాదిలో గజకేసరి, మహాలక్ష్మి, కేంద్ర త్రికోణ, నవపంచమ రాజయోగాలు ఏర్పడతాయి. ఈ సందర్భంగా వృషభరాశివారికి కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికపరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి. వృషభరాశివారికి కొత్తేడాది 2026లో ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. ఈ రాశి నుంచి గురువు లాభస్థానంలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థికపరంగా మెరుగ్గా ఉంటుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశముంది. ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా ఇల్లు లేదా జంతువుల కొనుగోలు కోసం డబ్బులు ఖర్చు చేయొచ్చు. జూన్ 2 తర్వాత గురుడి శక్తివంతమైన ప్రభావంతో మీకు అనేక ఆదాయ వనరులు పెరగనున్నాయి. కెరీర్ పరంగా కొత్తేడాది 2026లో వృషభరాశివారికి కెరీర్ పరంగా గురుడి ప్రభావంతో శుభఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభించొచ్చు. గురుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో కార్యాలయంలో మీకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే 10వ స్థానం నుంచి రాహువు ప్రభావం డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలి, లేదంటే మీకు హాని కలగొచ్చు. వ్యాపారం పరంగా వృషభరాశివారికి కొత్తేడాది 2026లో వ్యాపార రంగంలో మంచి లాభాలొచ్చే అవకాశముంది. గురుడి ప్రభావంతో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశముంది. ఈ కాలంలో పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారంలో గణనీయమైన మార్పులు సాధిస్తారు. మీరు కొత్త ఆర్డర్లు, కొత్త ప్రాజెక్టులు పొందొచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరే అవకాశముంది. అయితే రాహువు, కేతువు ప్రభావంతో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఏదైనా కొత్త వ్యాపారం లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో వృషభరాశివారికి కొత్తేడాది 2026లో విద్యాపరంగా అనేక మార్పులు జరగనున్నాయి. విదేశాలలో చదువుకోవాలనుకునే మీ కల నెరవేరొచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి కొత్తేడాదిలో విద్యారంగంలో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశముంది. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఆరోగ్యపరంగా వృషభరాశివారికి కొత్తేడాది 2026లో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు గురుడి ప్రభావంతో మీ శక్తి, రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురుడి స్థానం మారటంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో శనిదేవుని ప్రభావంతో శారీరక సమస్యలు ఎదురవుతాయి. రాహువు, కేతువు ప్రభావంతో ఆరోగ్యం క్షీణించే అవకాశముంది. ఈ కాలంలో బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, రాహుగ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వివాహం, ప్రేమ జీవితంలో వృషభరాశివారికి ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి బుధుడు పంచమస్థానంలో ఉండే సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మీ ప్రేమ జీవితాన్ని తేలికగా తీసుకోకూడదు. మీ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహించాలి. శనిదేవుడు నిజమైన ప్రేమికులకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే మోసం చేసేవారికి మాత్రం చుక్కలు చూపించే అవకాశం ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెళ్లైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశముంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడి ప్రభావంతో వివాహానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ పరిహారాలు పాటించాలంటే వృషభరాశివారు కొత్తేడాదిలో ప్రతిరోజూ సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి, వేణుమాధవుడికి, శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చెయ్యాలి. ప్రతిరోజూ శివమంత్రాలను జపించాలి. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.